ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ దివంగత నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు, దివంగత యువనేత మాలేపాటి భానుచందర్ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. నెల్లూరు జిల్లా దగదర్తిలోని మాలేపాటి సుబ్బానాయుడు ఇంటికి వెళ్లిన లోకేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోకేష్ను చూసి మాలేపాటి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వారికి ధైర్యం చెప్పిన లోకేష్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లోకేష్ వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్ పాల్గొన్నారు. మాలేపాటి సుబ్బానాయుడు, భానుచందర్ను కోల్పోవడం బాధాకరమని లోకేష్ అన్నారు. మాలేపాటి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఇది మాకు ఒక పరీక్ష, కుటుంబానికి ఒక పరీక్ష. మాకు దేవుడు కూడా శక్తి ఇచ్చాడు జయించడానికి. కుటుంబానికి అండగా నిలబడటమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం, కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం. ఇవన్నీ నేను గమనిస్తున్నా. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్లో చూపిస్తాం. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. సమాజంలో ఎవరున్నా వాళ్ళపైన ఉంటుంది. నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకొని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం. కుటుంబానికి అండగా నిలబడతాం. రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నారు.